తెలంగాణలోని మందు బాబులకు ఇది బ్యాడ్ న్యూస్. ఇక నచ్చిన బీరు బ్రాండ్ దొరక్కపోవచ్చు. మరో 2-3 రోజులు మాత్రమే కావాల్సిన బీర్లు దొరికే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కొత్త బీర్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ బేవరేజెస్ లిమిటెడ్ బీర్లు సరుకు పంపిణీ చేయలేమని ఇదివరకే స్పష్టం చేసింది. యూబీఎల్ సంస్థ కింగ్ ఫిషర్ బీర్లు తయారు చేస్తుండగా ఇక నుంచి అవి నిలిచిపోనున్నాయి. తెలంగాణలో యూబీఎల్తో సహా 6 బీర్ల తయారీ సంస్థలున్నాయి. అయితే మార్కెట్లో మాత్రం డిమాండ్ ఎక్కువగా కింగ్ ఫిషర్ బీర్లకే ఉంటుంది. దాదాపు 75% వాటా యూబీఎల్ కంపెనీదే. ప్రస్తుతం టీజీబీసీఎల్ దగ్గర ఉన్న బీర్ల స్టాకు నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. గోడౌన్లో 1,00,000 కేసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 8 వరకు సుమారు 84 లక్షల కేసులు ఉండగా సరఫరా లేకపోవడంతో క్రమేపీ బీర్ల స్టాకు తగ్గుతుంది. మరో 2-3 రోజులు మాత్రమే బీర్లను మేనేజ్ చేయవచ్చునని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. గత 2 ఏళ్ల నుంచి 702 కోట్ల బకాయిల్ని కార్పొరేషన్ విడుదల చేయలేదని యూబీఎల్ సంస్థ అంటుంది. అటు బీరు ధరలు పెంచాలని ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని చెబుతోంది. ఈ మేరకు పాత బకాయిలు ఇవ్వకపోవడంతో సరఫరా నిలిపివేస్తున్నట్లు 10 రోజుల క్రితమే ఎక్సైజ్ శాఖకు ఆ సంస్థ ప్రతినిధులు లేఖ రాశారు. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యూబీఎల్ బీర్ల సరఫరా నిలిపివేయడంతో రాష్ట్రంలో కొత్త బీరు బ్రాండ్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రిజిస్టర్ కాని కంపెనీలను తీసుకొస్తే ఇబ్బందులు తప్పవని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ప్రస్తుతానికి గోడౌన్లో ఉన్న స్టాక్ను విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ స్టాక్ అయిపోతే పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. జాంషన్కి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. తెలంగాణలో రోజు రోజుకు బీరు నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో కొంత బీరు ప్రియులకు మాత్రం ఇది కొంత బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇటు ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు అదే విధంగా ఇటు యూబీఎల్ సంస్థకు మధ్య కొంత జరుగుతున్న ఈ యొక్క నిధులకు సంబంధించి వివాదం, బకాయిల చెల్లింపు విషయంలో జరుగుతున్న వివాదం కొంత అది చిరిగి గాలివంగా మారింది. ప్రస్తుతానికైతే మొత్తంగా బీర్ల ఉత్పత్తి అనేది ఆగిపోయింది బెవరేజెస్ నుంచి. ఎందుకంటే దాదాపు యూబీఎల్ సంస్థ మొత్తంలో రాష్ట్రంలో 75%, దాదాపు 75% పైగా ఈ యొక్క బీర్ల ఉత్పత్తిని చేస్తా ఉంది కంపెనీ యూబీఎల్ సంస్థ. ఈ సందర్భంలో గత సంవత్సరం నుంచి దాదాపుగా సుమారు 700 కోట్ల పైగా బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లిస్తే కానీ తదుపరి ప్రొడక్షన్ ఉంటుంది బీర్లను అని చెప్పేసి ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం ప్రభుత్వానికి యూబీఎల్ సంస్థ కొంత స్పష్టత ఇచ్చింది, కొంత అల్టిమేటం లాగా జారీ చేసింది. ఇక్కడ నుంచి మన నుంచి కొత్తగా ఉత్పత్తి ఉండదు బీర్ల ఉత్పత్తి అనేది. దీంతో ఈ క్రమంలో ఈ వారం 10 రోజులుగా జరుగుతున్న ఈ యొక్క ప్రభుత్వము యూబీఎల్ సంస్థ మధ్య జరుగుతున్న ఈ యొక్క వివాదంలో ఇప్పటికే బీర్లు సంఖ్య క్రమంగా తగ్గుతా వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం మొత్తం రాష్ట్రంలో బీర్ల నిల్వలకు సంబంధించి కేవలం 2-3 రోజులకు సరిపోయే బీర్లు ఉన్నాయి. దీంతో తదుపరి ఏంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మొత్తం కొంత ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని మద్యం దుకాణాలలో ఇప్పటికే వైన్ సంబంధించి వైన్ షాపులలో ఈ యొక్క బీర్లకు సంబంధించి అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డులు పెడుతున్నారు. దీంతో కొంత ఈ సందర్భంలో కొన్ని వైన్ షాపులు కూడా ఇదే సందర్భం భావించి కొంత ఈ యొక్క బీర్లను అధిక రేటుకు అమ్ముతున్నారని కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంత ఒక ముందడుగు వేసి యూబీఎల్ సంస్థ కొంత చర్చలు జరిపి తిరిగి బీర్ల ఉత్పత్తిని కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి కొంత బీరు ప్రియుల నుంచి, మద్యం ప్రియుల నుంచి కొంత డిమాండ్ వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 700 కోట్లు ప్రభుత్వము యూబీఎల్ సంస్థకు చెల్లించలేని పరిస్థితి ఉంది. మరికొంత సమయం కావాలి బకాయిలు చెల్లించడానికి అని చెప్పేసి యూబీఎల్ సంస్థకు ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. కొంత సందర్భం అధికారులు, ఎక్సైజ్ అధికారులు, అదేవిధంగా ఎక్సైజ్ మంత్రి కూడా అధికారికంగా కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం స్పష్టం చేశాడు యూబీఎల్ సంస్థకు. అయినా ప్రస్తుతం యూబీఎల్ సంస్థ కరాఖండిగా తెగేసి చెప్తా ఉంది, ఇక్కడ నుంచి కొత్తగా ఉత్పత్తి అనేది ఉండదు బీర్ల ఉత్పత్తి. సో దీంతో ప్రత్యామ్నాయ మార్గాలుగా ప్రభుత్వం అన్వేషిస్తుంది. కొత్తగా కొన్ని బీర్ల ఉత్పత్తి కంపెనీలకు అవకాశం ఇచ్చి బీర్లను ఉత్పత్తి చేసే అవకాశం చేస్తా ఉంది తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్. ఈ నేపథ్యంలో రిజిస్టర్ కాని సంస్థలు, కొత్త సంస్థలు ఒకవేళ బీర్ల ఉత్పత్తి చేస్తే తదుపరి ఒకవేళ ఏదైనా తేడా కొడితే ఏంది పరిస్థితి అనేది కూడా కొంత ప్రభుత్వాల వర్గాల్లో అదే ఎక్సైజ్ శాఖలో కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే అనుభవం లేక రిజిస్టర్ కానీ కొత్త సంస్థలు తెరపైకి తీసుకొస్తే ఇటు
ప్రజల నుంచి కావచ్చు, అదే విధంగా ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు వస్తాయి అని చెప్పేసి కొంత ఆచి చూసి వేచి చూసే ధోరణిలో ఉంది. ఈ సందర్భంలోనే మరోసారి యూబీఎల్ సంస్థతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి జూపాలి కృష్ణారావు అదే పనిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి 2-3 రోజులకు సంబంధించి బీరు నిల్వలు ఉన్నాయి. తదుపరి ఏంది అనేది ఈ రోజు సాయంత్రమా లేదా రేపటి కల్లా ఒక స్పష్టత దీనిపై ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ యూబీఎల్ సంస్థ కనుక పట్టు వీడకుండా బకాయిలు చెల్లిస్తేనే బకాయిల చెల్లింపుకి డిమాండ్ చేస్తే తదుపరి ఏం చేయాలి, ఇక నుంచి భవిష్యత్తులో యూబీఎల్ సంస్థకు తెలంగాణలో అంటే మద్యం విషయం బీర్లకు సంబంధించి బిజినెస్ విషయంలో కొంత స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసి భవిష్యత్తులో అవకాశాలు లేకుండా చేసే క్రమంలో కూడా కొంత ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంత ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే కొంత సమయం ఇవ్వండి, నెక్స్ట్ వితిన్ 6 months లోపల మిగతా బకాయిలు కూడా చెల్లించే అవకాశం ఉంది, చెల్లిస్తామని చెప్పేసి ప్రకటించింది. కానీ యూబీఎల్ సంస్థ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇక యూబీఎల్ సంస్థతో పక్కన పెట్టి అదనంగా కొత్తగా ఏదైనా కొత్త ఆ సంస్థలను తెరపైకి తీసుకురావడమా లేకుంటే కొత్త రిజిస్టర్ కానీ ప్రస్తుతానికి టెంపరీగా ఏదైనా ఒక రిజిస్టర్ కానీ కొత్త సంస్థలను బీర్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.